ఎంత సంపాదించినా సరిపోవట్లేదు బావా, జాక్ పోట్ కొట్టాలరా ఒకేసారి. హరో మహారాజ్ తెలిచిరబరా, కాలు పెడితే మీ దరిద్రం దోల దిగిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. లక్ష్మీదేవి బాబాయ్, లచ్చిందేవా మమ్మల్ని పిలిచింది సాక్షాత్తు లక్ష్మీదేవేనా, లేకపోతే మా భ్రమ చూసేదం? లక్ష్మీదేవి ఖచ్చితముగా లక్ష్మీదేవే. బాబు వచ్చుచుండిని, అయ్యా వచ్చుచుండి. రండి స్వామి రండి. అలాగే అయ్యి బాబోయ్ లచ్చిందేవి లచ్చిందేవి. లక్ష్మీదేవి మిమ్మల్ని కనుకరించిందిరా బాబు. నిజమా స్వామి? మాట్లాడకు. అదిగో లక్ష్మీదేవి డప్పుడుతో మీ ఇంటికి వచ్చేస్తుంది. అదిగో మేడ మీదకి వస్తుంది. చీదీనమ్మా, ఈ కొంపలో ఒక క్షణం ఉంటుంది. అయ్యో అయ్యో స్వామి, ఏమైంది స్వామి అలా వెళ్ళిపోతున్నారు? చిన్నప్పుడు మీ నాన్న కాశీలో 50,000 పెట్టి మీ మీద హోమం చేయిస్తానని మొక్కుకున్నాడు. ఆ మొక్కు తీరలేదు, అందుకే లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోయింది. అయ్యో అయ్యో, మరి ఇప్పుడు ఎలా స్వామి? 50,000 మిగుతండి, హోమం నేను చేయిస్తాను. అమ్మ మూట లోపలికి తెస్తది. పూరి అమ్మ పోతే పోయే 50,000, లచ్చిందేవి వచ్చేస్తుంది డబ్బు మూటతో. ఇదిగోండి స్వామి. చూస్తుడా, మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఎలాగో నేను ముట్టుకోవచ్చు మూట. కళ్ళు మూసుకోండి నాయన. ఎందుకు స్వామి? మీకు ప్రశ్నలు కావాలా, లేకపోతే లచ్చిందేవి తెచ్చే డబ్బు మూట కావాలా నాయన? డబ్బు మూట కావాలి స్వామి. మరి కళ్ళు మూసుకోండి నాయన. మూసాం. స్వామి, లచ్చిందేవి డబ్బు మూట తెచ్చిందా? స్వామి ఏంటి ఉలకరు పలకరు? స్వామి ఎక్కడికి వెళ్ళిపోయాడు రా? మామ ఇక్కడ ఏదో పేపర్ ఉందిరా. ఎంత ఎగు పప్పలేంట్రా మీరా? 50,000. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలరా?